ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందులో 2 లక్షల రూపాయలు చెక్కు కదా ఉండాలి. 100 రూపాయలు ఉన్నాయేంటి? పదండి వెళ్ళి అడుగుదాం. ఉమ్. ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఆనంద్ గారు. ఏంటండి మళ్ళీ వచ్చారు? తప్పుగా అనుకోకండి మేడం, మీరిచ్చిన కవరు మీకే ఇచ్చేద్దామని. అదేంటి, మా చిన్నత్తయ్య గారు ప్రతి సంవత్సరం ఇచ్చే విరాళం ఈ సంవత్సరం తిరిగిచ్చేస్తానంటున్నారు. ఎందుకు? మేడం, మీరు ఇలా అవమానిస్తారని మేము అసలు అనుకోలేదు మేడం. ఈ కవర్లో ఏముందో మీరే చూడండి. అదేంటత్తయ్య గారు, మీరు వాళ్ళకి 2 లక్షల రూపాయలు చెక్కిప్పిస్తామన్నారు. కవర్లో 100 రూపాయలుందేంటి? శరణ్య, ఏంటత్తయ్య గారు? 2 లక్షల రూపాయలకు చెక్కు రాసిస్తే ఇందులో 100 రూపాయలు ఎందుకు వచ్చింది? నేనసలు కవర్ని ఓపెన్ చేసి చూడలేదత్తయ్య. అందులో చెక్కుంటే 100 నోట్ ఎలా వస్తుంది? అంటే ఆ కవర్ని చేతిలోకి వచ్చేప్పటికే ఆ కవర్లో 100 రూపాయలుందంటావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నా మీద కోప్పడతారేంటత్తయ్య గారు? అయితే మరి చెక్కుకు బదులు కవర్లో 100 రూపాయల నోట్ ఎలా వచ్చిందో శరణ్యే చెప్పాలి. కానీ అక్క, ఎలా జరిగిందో నాకు తెలియదు. మీరిచ్చిన కవర్ని యాజ్ ఇట్ ఇస్ తెచ్చి ఇచ్చాను. కాకపోతే మధ్యలో ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను, అంతే. ఫేస్ వాష్ చేసుకుని వచ్చావా? అప్పుడు నీ రూమ్లోకి ఎవరైనా వచ్చారా? లేదత్తయ్య గారు, ఎవరూ రాలేదు. సర్లేండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఎక్కడ జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత నాది. జరిగిన పొరపాటుకు నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు క్షమాపణ? ఏమైందమ్మా? ఏమీ లేదు మరిది గారు. చిన్నత్తయ్య గారు వీళ్ళకి ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తారంట కదా. అవును, అది ప్రతి సంవత్సరం జరిగేదే. కానీ ఈ సంవత్సరం ఆ లెక్క తేడా కొట్టింది. తేడా అంటే? మరి నేను ఈ మాట అనొచ్చో లేదో తెలీదు. అత్తయ్య గారేమో కవర్లో 2 లక్షల రూపాయల చెక్కు రాసి పెట్టాను, శరణ్యకిచ్చాను అంటున్నారు. శరణ్యేమో ఆవిడిచ్చిన చెక్కుని యాజ్ టీజ్ గా తెచ్చిచ్చాను అంది. తీరా చూస్తే అందులో 100 ఉంది.
మరి డిఫరెన్స్ ఎక్కడొచ్చిందో ఎవ్వరికీ తెలియట్లేదు. తప్పు ఎవరు చేసినా పెద్ద మనసుతో ఆవిడే బాధ్యత తీసుకుని వాళ్ళకి క్షమాపణలు చెప్తున్నారు. చెప్పాను కదా, నేనే స్వయంగా మీ ఆఫీస్కొచ్చి చెక్కు మీకు అందజేస్తాను. మీరు వెళ్ళండి. వెళ్ళొస్తాం మేడం. ఉమ్. శరణ్య, ఏంటి అత్తయ్య గారన్న మాటలకి బాధపడుతున్నావా? తప్పు చేయకపోయినా మాటలు పడాల్సొస్తుందని బాధగా ఉందక్క. అత్తయ్య గారు పెళ్లికి ముందు ఉన్నట్టు లేరు. ఆవిడలో పూర్తిగా మార్పు వచ్చేసింది. అది క్లియర్గా నాకు తెలుస్తుంది. సరే, మొదటి నుంచి ఆవిడకి నా మీద మంచి ఒపీనియన్ లేదు కాబట్టి నన్ను అనుమానించి మాట్లాడినా పర్వాలేదు. నువ్వేంటో ఆవిడకి తెలీదా? 2 లక్షల రూపాయల చెక్కు తీసేసి 100 రూపాయలు పెట్టావంటే ఆ డబ్బులు నువ్వు కొట్టేశావనా? నువ్వు అలాంటి దానివనా ఆవిడ ఉద్దేశం? అసలు అక్క చెల్లెళ్ళమైన మనిద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూస్తుందావిడ. అత్తయ్య గారు మనిద్దరికి గొడవలు పెట్టాలని ఎందుకు అనుకుంటారక్కా? ఏమో, ఆ రోజు ఆవిడ నీకు నగలిస్తే నువ్వు పెట్టుకో అక్క అని నాకిచ్చేశావు కదా. అక్కడ్నుంచి ఆవిడ ఎందుకు మారిపోయింది? నా మీద పగ పెంచుకుంది. అందుకే నాకు అలా అనిపిస్తుంది. అయినా ఎవరు ఏమనుకుంటే ఏంటి? తప్పు చేయనంత వరకు నువ్వేం భయపడనక్కర్లేదు, నేనేం భయపడక్కర్లేదు. ఆవిడ ఎలా ఉన్నా, ఎలా మాట్లాడినా నీకు నేనున్నాను. మనిద్దరిది రక్త సంబంధం. నువ్వు బాధపడకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.